శ్రీకృష్ణుడు రాత్రి వేళ జన్మించాడని చెప్పేసి మమ్మీ చెప్పేవారు. సో అందుకే జన్మాష్టమి రోజు ఈవినింగ్ టైంలో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పారు మమ్మీ. సో మమ్మీ వాళ్ళైతే అలాగే చేస్తారు. సో నేను కూడా ఇంకా పాదాలు అవన్నీ వేసేసి మంచిగా డెకరేట్ చేసుకొని మార్నింగ్ ఇంట్లో పూజ చేశాను. ఈవినింగ్ వచ్చేసి ఇంకా కృష్ణుడి విగ్రహం అయితే నా దగ్గర లేదు, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ తీసుకుంటాను. ఇంకా జగన్నాథ్ స్వామి విగ్రహం ఉంది కదా, సో ఆయనకే ఇప్పుడు మొత్తం డెకరేట్ చేసి పూజ చేస్తున్నాను అనమాట. మా ఇద్దరు కృష్ణులు కూడా మంచిగా రెడీ అయిపోయినారు, కాళ్ళకి పారాని పెట్టుకొని. ఇంకా వెన్న ఏమంటారు పంజీరి బయట నుంచి 2 స్వీట్స్ తెప్పించాను, అండ్ హల్వా చేసినాను, మిశ్రీ తులసాకు కంపల్సరీ అనమాట. ఇదంతా పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకొని రుద్దుకి దీపారాధన చేయాలని ఉండే, సో రుద్దుయే దీపారాధన చేశాడు. ఇంకా నేను అగరబత్తులు అవన్నీ ముట్టించేసి హారతి ఇచ్చేసినాను. ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ బాగుండాలి, అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ అంతే, ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.